నెక్స్ట్ మాట్లాడబోయేది హుస్సేన్ ఖాన్ కుటుంబ రాజకీయాల మీద మాట్లాడుతున్నారు విజయనగరం. జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, నాగేంద్ర బాబు గారికి, నాదెళ్ల మనోహర్ గారికి, మరి స్టేజ్ ముందు నాయకులందరికీ, నా జన సైనికులకి, జనసేన వీరమహిళ అందరికీ నమస్కారం. ముందుగా స్వామి వివేకానంద గారి జయంతి సందర్భంగా అతను చెప్పిన 2 మంచి మాటలు మాట్లాడుకుందాం. అతను ఏమన్నారంటే, సమస్య ఏదైనా వచ్చినప్పుడు నువ్వు భయపడి పారిపోకు, లేచి నిలబడి పోరాడు. అదే పోరాడు స్ఫూర్తి ఈరోజు మన జన సైనికుల్లో ఉంది. ఇంకో మాట చెప్పారు స్వామి వివేకానంద గారు, ఒక మంచి కార్యక్రమం మనం చేసినప్పుడు 1,00,000 మందిలో మార్పు వస్తుంది. 1,00,000 మంది మార్పు వస్తే సమాజంలో కూడా మార్పు వస్తుంది. ఈరోజు సమాజానికి మార్పు నాంది మన యువశక్తి కార్యక్రమం. ఈ విషయం తెలుసుకోవాలి సార్. ముఖ్యంగా మాట్లాడితే మా ఉత్తరాంధ్రలో ఇప్పటి వరకు ఈ కుటుంబ రాజకీయాలు, వారసత్వ రాజకీయాలు, వాళ్ళు వాళ్ళ పిల్లలు, వాళ్ళ తర్వాత వాళ్ళ పిల్లలు, మేము వాళ్ళకి ఊడిగం చేయడానికి పుట్టావా, వాళ్ళ పల్లకులు మోయడానికి పుట్టావా? మాకు హక్కు లేదా? మేము పోటీ చేయకూడదా? మేము పుట్టలేదా ఇక్కడ? మాకు హక్కు లేదా? ఎంతసేపు వాళ్ళే వాళ్ళ పిల్లలు, మా తాత మోసిన వాళ్ళ పల్లకి, మా నాన్న మోసిన వాళ్ళ పల్లకి నేను మోయాలా? నా తర్వాత మా పిల్లలు వాళ్ళ పల్లకులు మోయాలా? మాకు హక్కు లేదా సార్? ఇక ఆటలు సాగవు. జనసేన పార్టీ వచ్చింది. ఒక ముక్కలో చెప్తున్నా, కానిస్టేబుల్ కొడుకు పెట్టిన పార్టీకి సైకిల్ మెకానిక్ కొడుకు వచ్చి మాట్లాడుతున్నాడు. ఇది మన విజయం సార్. ధైర్యంగా పోరాటం చేశా. విజయనగరం జిల్లాలో ఏ సమస్య వచ్చినా పేదవాడినైనా ముందునైనా ఉన్నా చాలా సమస్యల పరిష్కారం చేశా. ధైర్యంగా కార్పొరేటర్గా పోటీ చేశా. ఒకే విషయం చెప్తున్నాను, వీళ్ళు ఎన్ని ఉత్తర్వులు చేసినా, మనకి ఎన్ని కేసులు పెట్టినా, మొన్న అక్రమంగా నాకు సార్ విజయనగరం నుంచి విజయవాడ తీసుకెళ్ళిపోయారు. నేను ఏ తప్పు చేయలేదు. కారణం ఏంటంటే నువ్వు జనసేన పార్టీ వ్యక్తివి కనుక అని చెప్పారు సార్. ఒక విషయం చెప్తున్నాను సార్, సూర్యుని వేడి సూర్యుడి కిరణాలు సముద్రంపై పడినంత మాత్రాన సముద్రం ఎండిపోదు, జన సైనికులు భయపడిపోరు. ఇదే జన సైనికుల సత్తా సార్. మీరు 25 సంవత్సరాల భవిష్యత్తు కూడా వచ్చారన్నారు. మీ తర్వాత మరొక 25 సంవత్సరాలు కూడా పంచడానికి మేము సిద్ధంగా ఉన్నాం సార్. జనసేన పార్టీని ముందుకు తీసుకెళ్తాం. ఒకే విషయం చెప్పదలుచుకుంటున్నాను సార్. ముఖ్యంగా పేద బడుగు బలహీన వర్గాలు ఒక నినాదం, మనకి స్వాతంత్రం నుండి పేదవాడికి బేసిక్ ఎలిమెంట్స్ కూడు గూడు గుడ్డ అని చెప్తూ వచ్చారు సార్. కాలం మారింది సార్. కూడు గూడు గుడ్డ కాదు సార్, విద్య, వైద్యం, ఉపాధి, రాజ్యాధికారం. ఇది సార్ మాకు కావాలి. ఇదే అవకాశం ఇచ్చే ఏకైక పార్టీ జనసేన పార్టీ. అందరూ గుర్తు పెట్టుకోండి. మీకు ప్రాంతీయ వివరణ లేదా? మీరు ఉత్తరాంధ్రాలు కాదా? మీ కోపం రావట్లేదా? మనల్ని దోచుకుంటున్నారే. మన భూములు, మన శ్రమ, మన కష్టం దోచుకొని పోతూనే ఉన్నారు. ఎంతకాలం ఉత్తరాంధ్రాన్ని అభివృద్ధి చేయండి అని బతిమాలతాం, అడుక్కుంటాం. అభివృద్ధి చేయడం అంటే అధికారం కావాలి కదా. అధికారం మనకే వస్తే మనమే అభివృద్ధి చేసుకోవచ్చు. జనసేన పార్టీ అభివృద్ధి చేసి చూపిస్తుంది. ఈసారి అధికారం మనం జనసేన పార్టీకే ఇవ్వాలి. ఒక విషయం చెప్తున్నాను, శరీరానికి పెట్టే జలగ, ఆ జలగ వదలాలంటే ఏం చేయాలి? ఉప్పు వేయాలి. సమాజానికి కూడా కొన్ని జలగలు పట్టాయి. ఆ జలగలు పోవాలంటే గాజు గ్లాస్ గుర్తుకి ఓటు వేయాలి. ఈ విషయం మర్చిపోకండి. ఇంకా ఎంతకాలం బాధ్యతత్వం, ఎంత భయపడుతూ బ్రతుకుతుంటాం, ఇంకా ఎంతకాలం అణచివేత. ఇక్కడైనా అందరం మేల్కోండి. ఉత్తరాంధ్ర బిడ్డ అల్లూరి సీతారాజు పుట్టిన గడ్డ ఇది. అటువంటి గడ్డలో మనం పుట్టాం. విప్లవాలు మనకు కొత్త, పోరాటాలు మనకు కొత్త, ఉద్యమాలు మనకు కొత్త. సమైక్యాంధ్ర ఉద్యమాల విజయనగర ఉద్యమం ఎలాగుందో దేశం మొత్తం చూపించాం కదా. ఈరోజు యువశక్తి కార్యక్రమం నుంచి చెబుతున్నాం, జగన్మోహన్ రెడ్డి గారికి, వైసీపీ ప్రభుత్వానికి మీ అంతం ఇక్కడతో మొదలయ్యింది సార్. ఒకే విషయం చెప్తున్నాను సార్. భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడికి మాట అన్నారు సార్, ఏ అర్జున, నాది నాది అనుకున్నది నీది అది కాదు, అది నిన్న ఇంకొకటిది, ఈరోజు నీదే, రేపు మరొకటిది సార్. దీన్ని ఇంకో విధంగా చెప్పొచ్చు, నాది నాది అనుకున్న సీఎం సీట్ నిన్న చంద్రబాబుది, ఈరోజు జగన్ది, రేపు పవన్ కళ్యాణ్ది. ఈ విషయం గుర్తు పెట్టుకోండి సార్. పవన్ కళ్యాణ్ కూడా శిశుపాలుడికి 100 తప్పుల వరకే అవకాశం ఇచ్చారు సార్.
ఇక్కడ శిశుపాలుడు తప్పులు కూడా మితిమీరిపేశారు. మనం రావాల్సిందే అధికారంలో, శిక్ష వేయాల్సిందే. ఈ విషయం నేను సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. జై హింద్, జై జనసేన, జై భారత్.